అందుకేను ప్రార్థన అయిపోయి మళ్ళీ లాస్ట్ లో చెప్పుకుందాం అది. జై గురుదేవ 2026 శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై గురు స్వామి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాకిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో మద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. దక్కదురా గురు బోధ దబ్బరాడు మనుజులకు దక్కదురా గురు బోధ తద్యమీ మాట నమ్ము. దక్కదురా గురు బోధ దబ్బరాడు మనుజులకు దక్కదురా గురు బోధ తద్యమీ మాట నమ్ము. ఎక్కువైన గురుని చేరి మక్కువాతో చేయకుండి ఎక్కువైన గురుని సేవ మక్కువాతో చేయకుండి టక్కు మాటలాడి గురుని ధిక్కరించి తిరుగుచున్నాం. దక్కదురా గురు బోధ దబ్బరాడు మనజులకు దక్కదురా గురు బోధ తద్యమీ మాట నమ్ము. 7 చక్రములలోన నాడి సూక్ష్మరంధ్రమందు 7 చక్రములలోన నాడి సూక్ష్మరంధ్రమందు నాడు హంస సోహమిరిగి కూడి లయముగాంచకున్న అటువంటి ఆడేటువంటి హంస లయం చేయకోకుండా నాడు హంస సోహమిరిగి కూడి లయముగాంచకున్న దక్కదురా గురు బోధ దబ్బరాడు మనుజులకు. క్షేత్రములో తాను చేరి గాత్రమౌతులేని ఎరుక క్షేత్రములో తాను చేరి గాత్రమౌతులేని ఎరుక నేత్రమగుతు తెలిసిపోవు సూత్రమెరుగకున్న తనకు నేత్రమగుతు తెలిసిపోవు సూత్రమెరుగకున్న తనకు దక్కదురా గురు బోధ దబ్బరాడు మనుజులకు దక్కదురా గురు బోధ తద్యమీ మాట నమ్ము. అంగమందు మోహమిడచి అంగలింగ భంగమిరిగి అంగమందు మోహమిడిచి అంగలింగ భంగమిరిగి రంగుగాను త్రుంచలేని భంగులాకు దొంగలాకు దక్కదురా గురు బోధ దబ్బరాడు మనుజులకు దక్కదురా గురు బోధ తద్యమీ మాట నమ్ము. దాటిగాను భూమలోలు సూటి మర్మమిరిగిలేని దాటిగాను భూమలోలు సూటి మర్మమిరిగిలేని మాట ఎరుక వీడిపోవు సూటిగాంత నేరకున్న మాట ఎరుక వీడిపోవు సూటిగాంత నెరుగకున్న దక్కదురా గురు బోధ దబ్బరాడు మనుజులకు దక్కదురా గురు బోధ తద్యమీ మాట నమ్ము. బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. జై గురు. జై గురు. దక్కదురా గురు బోధ దబ్బరాడు మనుషులకు వాస్తవమైనటువంటి వాక్యం అది. జై గురు.
జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. అస్పర్శ యోగము అనే శ్రీమద్ భగవద్గీత 2వ భాగం 7 నుంచి 18 అధ్యాయములు. అధ్యాయాలు అయిపోయింది. ఇంకా 18 అధ్యాయాలు అంటే 7 నుంచి 18 అధ్యాయాలు అంటే 11 అధ్యాయాలు ఉంది. ఇది పీఠిక. శ్రీమద్ భగవద్గీత అర్జునుని వ్యాజ్యముతో సమస్త మానవాళికి ప్రపంచ పారమార్థికములలో కర్తవ్యం ఉపదేశించిన గ్రంథరాజము. కృష్ణుడు ప్రపంచ పారమార్థికములలో పరమార్థంగా కూడా ప్రపంచక విషయాలతో కూడా రెండు సమవర్తిగా చేసుకునేటువంటి భావన అదే మన కర్తవ్యం అని చెప్పి ఆ కర్తవ్యాన్ని ఆ అర్జునుకు ఉపదేశించిన గ్రంథరాజం. కురుపాండవ పక్షములు యుద్ధ సన్నద్ధులై ముఖాముఖి నిలబడి సేనాధ్యక్షుల ఆజ్ఞలకై నిరీక్షించుచు వేచి ఉండిన సమయము యుద్ధరంగమే ఉపదేశ స్థలము. ఎక్కడ జరిగింది ఉపదేశం అంటే కౌరవులు పాండవులు ఇద్దరు యుద్ధానికి సన్నద్ధులై ముఖాముఖి అంటే వాళ్లకు వీళ్ళు వీళ్లకు వాళ్ళు ఎదురెదురుగా నిలబడి సేనాధ్యక్షుల ఆజ్ఞలకై నిరీక్షించుచు సైన్యాధ్యక్షులు ఎవడైతే ఉంటారో అక్కడ వాళ్ళ సైన్యాధ్యక్షులు ఇక్కడ వీళ్ళ సైన్యాధ్యక్షులు వాళ్ళు రెడీ అంటే యుద్ధానికి తలపడేదానికి సిద్ధంగా ఉండబడినటువంటి ఆ సమయంలో ఈ ఉపదేశ స్థలము జరిగింది. ఆ స్థలంలో ఈ ఉపదేశ కార్యక్రమం జరిగింది. పూజనీయులకు గురువులు, తాత, తండ్రులు, ప్రేమపాత్రులకు బంధువర్గము తమ్మెదిరించవచ్చినట్లు కనుగొని వారిని చంపవలసి వచ్చునే అని అర్జునుడు విషాదగ్రస్తుడై రథమున చతికిలబడెను. ఎవరెవరిని? ఆ యుద్ధరంగం సమయములో పూజనీయులకు అంటే పూజించదగినటువంటి వాళ్ళు గురువులు, తాత, తండ్రులు, ప్రేమపాత్రులకు బంధువర్గము ఇక మిగతా ఉండబడినటువంటి బంధువర్గాలంతా కూడా తమ్మెదిరించ వచ్చినట్లు కనుగొని యుద్ధానికి తలపడేదానికి సన్నిధులై వచ్చినట్లు తెలుసుకొని వారిని చంపవలసి వచ్చునే అని అర్జునుడు విషాదగ్రస్తుడై రథమున చతికిలబడను. ఇటువంటి మహాత్ములను, గొప్పవాళ్లను, కావలసినటువంటి ఆత్మీయులను వీళ్ళందరినీ ఒకరికొకరు చంపుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కదా. ఈ యుద్ధము చేస్తే ఇదంతా బాధాకరం అవుతుంది కదా అని అప్పుడు అది మనస్సు కల్పితము చెంది ఆ అర్జునుడు ఆ రథములో చతికిలబడిన అంటే కింద కూర్చున్నాడు యుద్ధానికి సన్నద్ధుడు కాకుండా. అప్పుడు మాధవుడు సద్గురుమూర్తి గురుదేవుడు కృష్ణుడు మానవోత్తముడకు అర్జునుడు ఎవరు ఇక్కడ కృష్ణుడు మానవులలో ఉత్తమమైనటువంటి వాడు అర్జునుడు. ఇద్దరు కూడా కృష్ణుడు గురువైనాడు, అర్జునుడు శిష్యుడైనాడు. ఇవి గీతోపదేశములకు దేశ కాల పాత్రలు. దేశములో ఎప్పుడు కూడా ఏ కాలంలో కూడా ఈ సన్నివేశము ప్రతి ఒక్కరికి ఉంటుంది అనేటువంటి భావన పాత్రధారులుగా నియమించి ఇక్కడ ఈ శ్లోకాలను చెప్పి అర్జునుని సంశక్తుల్ని చేసేదానికోసము ప్రయత్నించినటువంటి ఈ గ్రంథము. ఇది 700 శ్లోకములు గల సంఖ్య గల విస్తృతమైన భగవద్గీత అంతయు నిజముగా అప్పుడు శ్రీ కృష్ణుడు అర్జునునికి ప్రబోధించి ఉండెనా ఊరక పఠించుటకే కనీసము 2 గంటల కాలం కావాలనే ఒకరిపై ఒకరు ఉరుకుటకు తొందరపడుచున్న వీరాగ్రేశ్వరులు అందరూ ఊరక నిలబడి అప్పుడు ఏమి చేయుచుండిరి అని పాఠకులకు అనేటువంటిది ఈ భావన పాఠకులకు అంటే చదివే వాళ్లకు, చెప్పే వాళ్ళకు కానీ వినే వాళ్ళకు కానీ సంశయం ఏర్పడుతుంది అనేటువంటి భావన ఇక్కడ వ్యక్తపరిచినాడు. ఎట్లా అంటే ఇద్దరు యుద్ధానికి సన్నద్ధులై నిలబడుకున్న తర్వాత ఆ టైంలో ఒకరి నుంచి ఒకరు ఉన్నారు ఉద్రేకంతో. అట్లా సమయంలో ఆ అర్జునుడు కృష్ణుడిని అడగడము, కృష్ణుడు ఇదంతా చెప్పడము అంటే ఈ సమయం ఒట్టి శ్లోకాలు ఏ భావం అర్థం చెప్పుకోకుండా కూడా ఊరికే గబ్బ 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 చదివితే కూడా 2 గంటల కాలం పడుతుంది.
అటువంటిది ఈ 2 గంటల కాలం అంతా వాళ్ళ నీళ్లు వీళ్ళని వాళ్ళు చూసుకుంటూ ఊరికే ఉండారా? ఇది వాస్తవమా? లేదా పాఠకులు అంటే చదువుకునేటువంటి వాళ్ళు రాబో తరాల వారికి ఇది ఒక ఉపోద్ఘాతంగా నిలబడుతుందా? ఎందుకు రాసినారు? ఎట్లా చేసినారు? అనేటువంటి సంకల్పం ఏర్పడిన తర్వాత ఆ మహాభారతమందలి ఈ గీతా శ్లోకములు కవి ప్రకాండుడగు వ్యాసుడు తన సహజ పాండిత్యముతో విస్తరించి వ్రాసి ఉండనేమో అని చెప్పవలసి ఉండును. ఇదంతా ఈ మహాభారతంలో అప్పుడు జరిగిండేటి ఏదో కొన్ని జరిగిండొచ్చు, కానీ ఇంత విస్తృతంగా రాయాలంటే అప్పుడు ఆ సందర్భంలో అయిందో కాలేదో, కానీ ఈ గ్రంథాన్ని రచించినటువంటి మహాత్ముడు వేద వ్యాసుడు కాబట్టి ఆయన తన యొక్క సహజ పాండిత్యంతో తనలో ఉండబడినటువంటి ఊహపోకల చేత ఈ గ్రంథాన్ని విశాలం చేసి ఉండొచ్చునేమో, విస్తరించి రాసి ఉండునేమో అని చెప్పవలసి ఉండును. అట్టి సంక్లిష్ట సమయమున ఏవో కొన్ని సూటి మాటలచే అర్జునునికి దుఃఖోపశమనము కావించి కర్తవ్యోన్ముఖుని గావించునే గాని, అంటే ఆ సందర్భానుసారంగా ఎందుకో ఇవాళ మనస్పర్తలు మనస్తాపం రావచ్చు, రాకోకుండా ఉండదు. ఎందుకంటే చిన్న వయసులో నుంచి పెంచి పెద్ద చేసినటువంటి తాత తండ్రులు, ఇక గురుమూర్తి చిన్న వయసులో నుంచి విద్య నేర్పించినటువంటి ఆ గురుమూర్తి, కావలసినటువంటి సఖులంతా బంధుబలగం అంతా కూడా అక్కడ వచ్చి నిలబడినప్పుడు వాళ్ళని చూసి ఈ సందర్భంలో ఈ రాజ్యకాంక్ష కోసం ఒకరినొకరు చంపుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కదా అనేటువంటి సంకల్ప వికల్పాలు కలుగుతాయి ప్రతి మనిషికి కూడా. ఆ విధంగా ఉన్నప్పుడు అతన్ని కర్తోన్ముఖుని కావించునే గాని అతన్ని యుద్ధానికి సన్నద్ధులు చేసేదానికి ఏదో కొన్ని మాటలు చెప్తాడే గాని ఇంత దూరం విస్తృతంగా జరిగిందా లేదో అనేటువంటి సందర్భం అక్కడ వ్యక్తపరిచినారు. వేదాంత సర్వస్వమును గూర్చి దీర్ఘోపన్యాసము చేసి 18 యోగములు 18 ఇవి పీఠికలు 18 అధ్యాయాలు అంటే యోగములు అంటే మార్గములు విపులపరచి బోధించుచు కాలక్షేపం చేయడు కదా. ఆ సందర్భంలో కృష్ణుడు ఆ రకంగా చేసేదానికి లేదు, అర్జునుడు ఇనుకుంటుండేదానికి లేదు, ఉభయ సైన్యాలు ఊరికే నిలబడి చూసుకుంటా ఉండేదానికి లేదు కదా. కాబట్టి అర్జునుని దుఃఖ కారణమగు మోహము యొక్క నిరాకరణము గావించి కర్తవ్యనిష్ఠుని కావించిన గీత యందలి ముఖ్య మార్గం ఏదియో అరయవలసి ఉన్నది. ఈ రకంగా ఉన్నప్పుడు ఆ సందర్భానుసారంగా ఏం జరిగిందో అది దీంట్లో ముఖ్యమైనటువంటి మార్గము. ఎవరికి, ప్రజలకు, పెద్దలకు, అందరికీ కూడా ఇది ఏదైతే పని మీద పడుతుందో, పనికొస్తుందో, అంటే జీవిత కాలములో అటువంటి ముఖ్యమైనటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి ఇక్కడ ఈ పీఠికలో ఆయన విమర్శిస్తా వస్తాడు. ఇందుకు ముందుగా అర్జునుని విషాదమునకు మూల కారణము ఏమో తెలియవలసి ఉన్నది. ఈ అర్జునునికి ఈ విషాదము అంటే ఈ సంకల్పము, ఈ బాధ ఎందుకు కలిగిందో దానికి మూలమైనటువంటి కారణం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి అనేటువంటి స్వభావన పాఠకులకు అందరికీ కలిగింది. స్వస్వరూప జ్ఞానము వడయు విశేష జ్ఞానం యొక్క మానవోపాధి అందే కలదు. ఇక దీన్ని తెలుసుకోవాలంటే స్వస్వరూప జ్ఞానం అంటే నీ యొక్క స్వరూపాన్ని నీవు, నా యొక్క స్వరూపాన్ని నేను, ఆ విధంగా ఎవరెవరి స్వస్వరూప జ్ఞానము తెలుసుకునే దానికి విశేష జ్ఞానం యొక్క మానవోపాధి అందే కలదు. దాన్ని తెలుసుకోవాలంటే విశేషమైనటువంటి జ్ఞానం రావాలంటే ఒక్క మానవునికి మాత్రమే సాధ్యమవుతుంది, కానీ మిగతా ఇతరత్ర జీవులన్నిటికీ సాధ్యమయ్యేటువంటి పద్ధతి లేదు. అవుని అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతువ అంటే అజ్ఞానావృతంలో జ్ఞానము ఒక మానవునికే ఉంది, కానీ మిగతా జంతువ అంటే జంతుజాలానికి కానీ పశుపక్షాదులకు కానీ లేదు అనేటువంటి శ్లోకం అది. ఆ స్వస్వరూప అజ్ఞానముచే, స్వస్వరూపము అజ్ఞానముచే ఆవరింపబడి ఉండుటచే అజ్ఞాన కార్యములకు కామ, క్రోధ, లోభ, మోహ, భయములచే మానవుడే ఎక్కువగా వివశుడగుచున్నాడు.
ఇటువంటి భావన చేత ఎందుకు మానవుల్లో ఇవన్నీ ఉన్నాయి. కామం, కోరిక, క్రోధము. ఆ కోరిక ఎప్పుడైతే నెరవేరకుండా పోతుందో అప్పుడు క్రోధము. ఆ తర్వాత లోభం, వచ్చిన దాన్ని వదలకుండా బంధించడము. మోహము, నాకంటేనా అనేటువంటి మోహం చెందుతా అనేటువంటి ఈ విధంగా భయములచే మానవుడే ఎక్కువగా వివశుడగుచున్నాడు. దాంట్లకే లోబడి ఈ మానవుడు అతీతమైనటువంటి జ్ఞానాన్ని పొందలేకుండా, అటువంటి సత్ప్రవర్తన అందుబాటుగా రానికోకుండా అవన్నీ వీనిలో అడ్డపడుతున్నాయి ఈ మానవుని యందు. కాబట్టి ఓ అర్జునుడు ముఖ్యంగా గురుభక్తి, బంధుప్రీతి, పాపభీతి మొదలగు వానిచే స్వధర్మోపచిత కర్మ నిర్వహణ నుంచి పరాన్ముఖుడైనాడు. అప్పుడు స్వధర్మం అనేటువంటిది ఏది? నేను క్షత్రియుడను, మాకు ఉభయులకు వైరం వచ్చింది. వైరం వచ్చిన తర్వాత క్షత్రియ ధర్మం ఏముంది? రాజులు యుద్ధం చేయల్లా, ఒకరినొకరు జయించుకొని తన యొక్క రాజ్యాన్ని విస్తృతపరచుకొని తన యొక్క రాజ్యంలో ఉండబడినటువంటి ప్రజలను సుఖ సంతోషాలతో పాలించడమే రాజు యొక్క కర్తవ్య ధర్మం. కాబట్టి అటువంటి కర్తవ్య నిర్వహణ నుంచి పరాన్ముఖుడై అటువంటి దాన్ని మరిచిపోయి తాను సంకల్ప వికలస మానసుడై ఈ విధంగా అయినాడు అని అంటే పరాన్ముఖుడైనాడు. మరియును యుద్ధమునందు వైరులను నేను నా పరాక్రమముచే చంపబోచున్నాను అని స్వాభిమాన పూరితమైన వ్యష్టహంకారములకు గురి అయినాడు. అక్కడ ఏమొచ్చిందంటే ఆయన సంకల్పంలో ఇటువంటి తాతలు, తండ్రులు, గురువులు, కావలసినటువంటి బంధువులను, ఈ మూగజీవాలను నేను చంపుతాండా కదా, నేను చంపకపోతే వీళ్ళు చావరు కదా, ఈ యుద్ధం చేసి వీళ్ళను నేనే చంపుతాండా అనేటువంటి వ్యష్టి అహంకారమునకు గురి అయినాడు. మనలో ఒక భాగంగా ఉండబడినటువంటి ఏది కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాహత్సర్యములు అనేటువంటి దాంట్లో అహంకారం అన్నిట్లోనూ దాంట్లో మిళితమై ఉంది. కాబట్టి ఆ అహంకారమునకు గురి అయినాడు ఎవరు? అర్జునుడు. అట్టి స్వరూప జ్ఞానము చేత మాత్రమే భేదబుద్ధి రహితమై మోహ వృత్తి నశించగలదు. ఆ రకంగా ఎప్పుడైతే ప్రత్యక్షంగా అది దాని మనసులోకి వచ్చి చేరుకుందో దాని స్వరూపంతో ఆ జ్ఞానంచే మాత్రమే ఈ భేద బుద్ధి రహితమై మోహ వృద్ధి నశించగలదు. అంటే ఈ విధంగా వచ్చినటువంటి ఏది అజ్ఞానాంధకారంలో నేను అనే అహంకారము అటువంటిది పోవాలంటే ఎట్లా? స్వరూప జ్ఞానము కావాలా. అప్పుడు అరే నేనెవరు, నేనేం చేస్తుండా, నా కర్తవ్య ధర్మం ఏమి అనేటువంటి దాన్ని ఎప్పుడైతే మరిచినాడో అప్పుడే వచ్చి అవన్నీ ఆవరించుకుంటాడు. కాబట్టి ఆ స్వరూప జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో అరే నేను నిమిత్త మాత్రుడను, నా కర్తవ్యమే నేను చేస్తున్నా, ఇంతకు మించి వేరు లేదు అనేటువంటి ఈ భావన కలుగుతుంది. కాబట్టి కర్తృత్వ త్యాగ రూపమైన శరణాగతి చేత మాత్రమే కర్తృత్వ అహంకారం నశించును. కర్తృత్వ త్యాగ రూపము అంటే నా కర్తవ్య ధర్మాన్ని నేను చేస్తాననే కానీ చేయించేవాడు వేరుగా ఉన్నాడు. వానికి నాకు ఏ సంబంధము లేదు. వానికి నేను ఒక ఆట బొమ్మగా ఉండా, వాడు అట్లా ఆడిస్తే నేను అట్లా ఆడల్లా, అంతేగాని నా ప్రయమేం ఏమీ లేదు. దీనికి అంతటికి అధినాథుడు ఎవరైతే ఉన్నాడో వానికి నా శరణాగతి, అంతేగాని అంతకు మించి నేను చేయలేదు అనేటువంటి భావన చేత కర్తృత్వ అహంకారం నశించును. ఆ రకంగా ఎవడైతే తన యొక్క మనసులో ఈ భావన ఏర్పడిందో అప్పుడే తనలో ఉండబడినటువంటి అహంకారము నశించిపోతుంది. ఎందుకంటే నేను అనేటువంటి భావన అక్కడ తొలగిపోయింది. నా కర్తవ్య ధర్మం మాత్రమే, నేను కాదు అనేటువంటి భావన అక్కడ ఏర్పడింది. కాబట్టి మోహవృత్తి నశించుటకు స్వస్వరూపం విరిగించి స్థిత ప్రజ్ఞను చేయు సాంఖ్యయోగమును ఎట్లా ఆ మోహము అనేటువంటిది అంటే దానిపైన నేను నాది అనేటువంటి ఆ మోహం అంటే ఆ భావన నశించే దానికోసము స్వస్వరూపం ఎరిగించి, స్వస్వరూపం అంటే నువ్వెట్లొచ్చినావు, నీ కర్తవ్యమేమి, నువ్వేం చేస్తాండావు, నువ్వెవరు అనేటువంటిది స్వస్వరూపం ఎరిగించి స్థిత ప్రజ్ఞను చేయు, నీ యొక్క స్థితిని నువ్వు గుర్తించుకో.
నీ యొక్క కర్తవ్య ధర్మాన్ని నువ్వు చేసుకో అనేటువంటి భావన చేసేదానికోసము సాంఖ్యయోగమును అంటే సాంఖ్యము నీ యొక్క శరీర అంగ సౌష్ఠవానికి ఏవేవి అవసరమో అన్నిటినీ అదే సాంఖ్యము అంటే సంఖ్యామానం అంటారు. సంఖ్యామానము అంటే లెక్కాచారం. 5 5 25, అవి 5 అవి 5 అవి 5 అవి 5 ఆ విధంగా ఆ 5 ఏ దాంతో ఏర్పడినాయి అనేటువంటివి ఇంతవరకు మనం ఎన్నోసార్లు చదువుకున్నాము. దాని విమర్శలకి ఎవరికి ఏమీ అవసరం ఉండదు. కాబట్టి సాంఖ్యయోగమును కర్తృత్వాహంకార నాశనమునకు శరణాగతి పరాకాష్ట కాగల చరమ శ్లోకము. ఆ విధంగా అహంకారం నాశనం కావాలంటే శరణాగతి, ఎవరినో ఒకరిని ఆశ్రయించాల. అదే సద్గురుమూర్తిని ఆశ్రయిస్తే నీ యొక్క విధి నిర్వహణ నీకు, నా యొక్క విధి నిర్వహణ నాకు ఆ సద్గురుమూర్తులు తెలియజేస్తారు. ఆ సందర్భములో ఆ అర్జునికి శ్రీకృష్ణ పరమాత్ముడే సద్గురుమూర్తి. కాబట్టి అటువంటి దాన్ని శ్రీకృష్ణుడు ప్రబోధించవలసి ఉండెను. ఇక కామ క్రోధాదులకు అంతఃకరణంతో కూడిన చిజ్జడాత్మకమగు చేతనాత్మయే ముఖ్య కారణమని, దీనంతటికీ ఏదైతే కారణం ఉందంటే అంతఃకరణముతో కూడిన చిత్తు జడము, దానికి సంబంధించినటువంటి ఆత్మ, ఈ మూడు చేతనాత్మయే ముఖ్య కారణమని. ఇవన్నీ ఎక్కడైతే కూడుకొని ఉన్నాయో దేహములో ఉండబడినటువంటి చైతన్యము, చైతన్యానికి కావలసినటువంటి జ్ఞానము, ఈ మూడు కలిగినటువంటిదే అదే ఎరుక, అదే అహంకారము, అదే చేతనాత్మ. ఇదే దీనికంతా ముఖ్య కారణం. అంటే చిన్న వయసులో నుండి మన హృదయ గ్రంథి ఎందు ఏదైతే నాటుకుందో అదే మనకు ముందర కనిపిస్తుందే కానీ అది పోవాలంటే దానికి తగినటువంటి జ్ఞానాతీతమైనటువంటి జ్ఞానము సంపాదించుకోవాలి. దాని కావాలంటే గురుమూర్తి కావాల. అటువంటి ఆ భావన ఉంటేనే ఇది లేకోకుండా పోతుంది. ఆ చేతనాత్మ కన్యముగా ఏ పరిపూర్ణ పరభాష్యము కలదో దీనికి అతీతంగా ఏదైతే ఉందంటే అదే పరిపూర్ణ పరభాష్యము. ఆ పరిపూర్ణ పరభాష్యాన్ని తెలుసుకోవాలంటే పరిపూర్ణ గురువులను ఆశ్రయించడం మన కర్తవ్య ధర్మం. దాని యందు కామాది వృత్తులకు అత్యంత మూల కారణముగు చేతనాత్మకు స్థానము గాని మూలము గాని లేదని తెలిసి ఆ పరిపూర్ణ పరబ్రహ్మమునందు ఈ ఎరుకకు గాని ఈ కామక్రోధాది ఈ లోభ గుణాలకు గాని ఏ మాత్రము కూడా ఆ పరిపూర్ణములో స్థానము గాని మూలము గాని లేదని తెలుసుకొని ఆ పరిపూర్ణ పరభాష్యమును చేతనాత్మను ఎరిగి, ఇదైతే ఏ విధంగా ఈ పరిపూర్ణములో ఈ చేతనమైనటువంటి ఈ ఆత్మ ఈ ఎరుక చైతన్యము ఎంతవరకు ఉంది, ఎంతవరకు దీని ప్రయాణము అనేటువంటి దాన్ని తెలుసుకొని పంచతన్మాత్ర విషయములకు లోనుగాక, ఈ పంచతన్మాత్రలు ఏటేటివి శబ్ద స్పర్శ రూప రసగంధాదులు అనేటువంటి వాటి వల్ల ఏర్పడేటువంటి ఆ భావాలకు ఆ విషయాలకు లోనుగాక పరిపూర్ణత ధనరు వాడే స్థితప్రజ్ఞుడు. ఇవన్నీ దాంట్లకు సందర్భం వచ్చినప్పుడు నన్ను ఆడుకుంటాండాయి అవి, దాంట్లో నాకు పని లేదు, నేనుగానే ఉండాలి కానీ వాటికి నేను అవకాశం ఇవ్వకూడదు, అవి నాకు లోను కావాలి కానీ నేను వాటికి లోను కాకూడదు అనేటువంటి భావన ఎవడైతే ఆలోచించి దాన్ని కట్టడి చేసుకుంటాడో అటువంటి వాడే స్థితప్రజ్ఞుడు. కనుక సాంఖ్యయోగములో ముందుగా చేతనాత్మయు పరిపూర్ణ పరభాష్యమును తెలిపి మొట్టమొదటి ఏం తెలుపుతాడు సాంఖ్యయోగములో? చేతనాత్మ, నీలో ఉండబడినటువంటి చైతన్యమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, చేతనాత్మను, ఇక పరిపూర్ణ పరభాష్యమును, నీకు వేరుగా ఉండబడినటువంటిది పట్టబయలనేటువంటిది ఉంది చూడప్ప, ఇది నీ కాటికి ముందే ఉంది, నువ్వు రాకముందు ఉంది, నువ్వు వచ్చి ఇప్పుడు నీ కర్తవ్యం చేసుకునే సమయంలో ఇప్పుడు కూడా ఉంది, నీవు పోయిన తర్వాత కూడా ఉంటుంది నాయన. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇదంతా నీ చేష్టలే కానీ నీకు వేరుగా ఉండబడినటువంటి ఆ భావాన్ని నువ్వు గుర్తిస్తే ఇదంతా ఏదైనా ఉందా? కాబట్టి ఇటువంటి పరిపూర్ణములో నువ్వు లేవు, నేను లేను, అసలు ఎరుకే లేదు, ఈ జగత్తే లేదు అని తెలిపి తుదకు స్థితప్రజ్ఞ లక్షణములు చెప్పబడినవి. ఈ సాంఖ్యయోగము కపిల సాంఖ్యము వంటిది కాదు. మొట్టమొదట
కపిల మహాముని సాంఖ్యము రచించి పెట్టినాడే అటువంటి సాంఖ్యము కాదు ఇది. సమ్యజ్ఞానం సాంఖ్యం. సమ్యఖ్యాపనం అంటే నీ యొక్క స్థితిని నీకు గుర్తు తెలియచేయబడేటువంటిదే సాంఖ్యం. అనగా ఆత్మను సంపూర్తిగా వివరించినది సాంఖ్యము. నీ యొక్క భావము, నీ యొక్క దేహ ఆకారం కలిగినటువంటి సకల ఇంద్రియములు, వీటిని తెలుసుకోవడమే అసలైనటువంటి సాంఖ్యము. ఎరుక పరిపూర్ణ లక్షణములు ఏ విధంగా ఇందు చెప్పబడినవి అంటే, ఎరుక అనేది ఎటువంటిది, పరిపూర్ణం అనేటువంటి ఎటువంటిది, ఎరుక లక్షణాలు పరిపూర్ణ లక్షణాలు ఆ రెంటిని కలిపి తెలియజేసేటువంటిది. అది ఏ విధంగానే ఉన్నాయో వాటిని వివరంగా తెలియబడేదే ఇందు చెప్పబడినవి అని ప్రశ్నించవచ్చును అని మనము తెలుసుకోవాలి ఆ విధంగా. అంతేగాని ఆ యొక్క యుద్ధం చేస్తానడా, ఈ యొక్క యుద్ధం చేయలేదా, ఆడ సంశయం ఏర్పడిందా, లేక ఇద్దరు ఊరికే నిలబడుకొని వీళ్ళు మాట్లాడుకుంటాండారా, ఇది ఎంతకాలం పడుతుంది, ఇదంతా వాస్తవమా అవాస్తవమా అనేటువంటి భావన అవన్నీ వదిలిపెట్టేసి ఇది అసలైనటువంటి దాన్ని మనం తెలుసుకునే దానికి ప్రశ్నించవచ్చు, అంతేగాని మిగతాది లేదు. కాబట్టి ఆత్మ శబ్దము నానార్థములలో ప్రయోగింపబడుతున్నది. ఆత్మ వాటి నుండి వచ్చేటువంటి ఈ శబ్దము నానార్థములలో ఎన్నో రకాలుగా ఒక్కొక్క సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్క భావనగా వాటిని ప్రయోగింపబడుచున్నది. దేహము, మనస్సు, బుద్ధి, అంతఃకరణము, జీవుడు, ప్రత్యేగాత్మ, పరమాత్మ, బ్రహ్మము ఈ విధంగా ఉంది. దేహాన్ని అంటిపెట్టుకొని ఉండబడినటువంటి మనస్సు, మనస్సుకు అనుకూలంగా ఉండబడినటువంటి బుద్ధి, ఇవన్నీ ఎక్కడున్నాయి? అంతఃకరణంలో ఉన్నాయి. ఈ అంతఃకరణము ఎక్కడున్నాడంటే, అంతఃకరణం ఎక్కడుందంటే జీవునిలో ఉంది. ఆ జీవుడికి వేరుగా ఉండబడినటువంటిది ప్రత్యేగాత్మ, పరమాత్మ. వాటిని చైతన్య పరివంతులు చేసి ఆడుకునేటువంటిది, ఆడిచ్చేటువంటిది ప్రత్యేగాత్మ. ఇది కూడా పరమాత్మయే. ఆ తర్వాత ఉండబడినటువంటిదే బ్రహ్మం, అదే పరిపూర్ణ బ్రహ్మం. ఇవన్నీ ఆత్మ శబ్దార్థములే. ఇవన్నీ ఆత్మకు సంబంధించినటువంటి భావాలే. ఇందు లక్ష్యార్థముచే పరమాత్మయు, లక్ష్యార్థముచే పరిపూర్ణ పరబాహ్యమును అర్థముగా గ్రహింపనగును. చూడండి, దీంట్లో వచ్చినటువంటి భావం. ఇందు లక్ష్యార్థముచే పరమాత్మయు, లక్ష్యార్థముచే పరిపూర్ణ పరబాహ్యము. దాన్ని గుర్తించుకునేది మాత్రము పరమాత్మ. అంటే ఇవన్నీ నేను చేస్తాడా, నేను గుర్తించుకుంటా. ఏదైతే గుర్తిస్తా ఉందో దాంతోనే దానికంటే వేరుగా ఉండబడినటువంటిది లక్ష్యార్థముచే పరిపూర్ణ పరబాహ్యము. దాన్ని గుర్తించేటువంటి దానికి ఒక అవకాశం ఉంది. నాకు వేరుగా ఉండబడినటువంటి దాన్ని, దాంతో తెలియబడేటువంటి దాన్ని ఎవరు తెలియజేస్తారంటే ఆ సద్గురుమూర్తి తెలియజేస్తారు. ఎప్పుడైతే అది తెలుసుకుందో దాన్ని వదిలిపెట్టి ఉండడమే పరిపూర్ణ పరబాహ్యం. ఇది గీత యందలి సాంఖ్యయోగములో 12 నుంచి 16 వరకు గల శ్లోకములు. గీతాయోగములో 12 శ్లోకం కట్ నుంచి 16 అంటే 4 శ్లోకాలలో కలిగినటువంటి లక్ష్యార్థముచే చేతనాత్మను వివరిస్తే, లక్ష్యార్థముచే 17 నుంచి 29 వరకు గల శ్లోకములు పరిపూర్ణ పరబాహ్యము ననువదించుతున్నవి అని గ్రహించవలసి ఉన్నది. 12 నుంచి 16 వరకు ఆత్మ, ఇది స్థిరాత్మ, ఇది ఈ విధంగా ఉంటుందని చెప్పి గుర్తు చేసేటువంటివి ఆ 4 శ్లోకాలు. ఆ తరువాత వచ్చేటువంటి 17 నుంచి 29 అంటే 9, 3, 12 శ్లోకాలు. ఆ 12 శ్లోకాలలో ఏమొస్తుందప్పంటే పరిపూర్ణ పరబాహ్యమును అనువదించుచున్నవని, ఇది వాస్తవమైనటువంటి పరిపూర్ణం ఇదేనని చెప్పి అక్కడ దాన్ని తెలియజేస్తున్నవి ఆ శ్లోకాలలో ఉండబడినటువంటి భావమని మనము గ్రహించవలసి ఉన్నది. ఇట్లు ఎరుక పరిపూర్ణములు, తదుపరి స్థితప్రజ్ఞ లక్షణము. మొట్టమొదట ఎరుక, ఆ తర్వాత పరిపూర్ణము, ఆ తదుపరి ఆ రెండునే గుర్తించినటువంటి వాడు ఏ విధంగా ఉండాల, అదే స్థితప్రజ్ఞుడు. అటువంటి లక్షణములు ఈ సాంఖ్యయోగంలో తెలుపబడినవి. స్థితప్రజ్ఞుడు అంటే ఎట్లుండాలా అంటే
రెంటిని తెలియబడి రెంటికి అతీతంగా ఉండబడినటువంటి జ్ఞానం, స్థితప్రజ్ఞ అంటే ఒక నిర్మలమైనటువంటి ఒక భావన. అటువంటి లక్షణము ఈ సాంఖ్యయోగంలో తెలుపబడినవి. ఇక మిగతా అధ్యాయములలో లోకములో గల కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యానాది మార్గములన్నీయు ఏది కర్మ అంటే మన కర్తవ్య ధర్మం, మన కర్మ మనం చేయాల. ఆ కర్మ ఎట్లా చేయాలా? భక్తి వల్ల చేయాల. ఆ భక్తితో ఆ కర్మ చేసినప్పుడు ఏం ఏర్పడుతుంది? జ్ఞానం ఏర్పడుతుంది. ఆ భక్తి, జ్ఞాన, కర్మలతో ధ్యానాది మార్గములను అరే నేను ఎందుకు వచ్చినా, ఏ దాన్ని నేను తెలియబడాలా, ఏ దాన్ని నేను తెలుసుకోవాలా అనేటువంటి దానిపైన ధ్యానం అంటే దానిపైన మనస్సు లయమవుతుంది. అంటే అక్కడ ఏర్పడుతుంది దానిపైన మనస్సు. కాబట్టి ఈ మార్గములన్నీ సర్వధర్మములు, ఇవన్నీ ఈ మానవునికి కలిగినటువంటి సర్వధర్మాలు. వీటిని ప్రబోధించబడినవి. మరియును ప్రపంచమందు గల వైదిక, లౌకిక, నైతిక, సాంఘిక, వర్ణాశ్రమాచార ధర్మములన్నీ చెప్పబడినవి. ఈ ప్రపంచములో ఏదేది లౌకికమో, వైదికమో, నైతికమో ఇవన్నీ కూడా మనం ఏ సందర్భానుసారంలో ఏ విధంగా ప్రవర్తించాలా, తల్లిదండ్రులతో ఎట్లా, భార్యతో ఎట్లా, పిల్లలతో ఎట్లా, ప్రాపంచిక విషయాలలో ఎట్లా, తోటి బంధు సమాగమంలో ఎట్లా, ఈ రాజుగా ఉండబడినటువంటి వాడు రాజ్యాధికారం ఎట్లా, గృహస్థుడుగా ఉండబడినటువంటి గృహధర్మం ఎట్లా, గ్రామాధికారిగా ఉండబడినటువంటి వాడు వారి ప్రాధాన్యత ఎట్లా అనేటువంటివి వైదిక, లౌకిక, నైతిక, సాంఘిక, వర్ణాశ్రమాచార ధర్మములన్నీ చెప్పబడినవి. చివరకు కర్తృత్వ త్యాగ రూపమైన కర్మాచరణము చెప్పబడినది. ఇవన్నీ చెప్పుకుంటూ ఇవన్నీ తెలియబడిన తర్వాత కర్తృత్వ త్యాగ రూపమైన కర్మాచరణం చెప్పబడింది. ఇవన్నిటికీ నువ్వే కదేమో కారణము, నువ్వు ఉండే కదా ఇవన్నీ చేసుకుంటాండవు. కాబట్టి ఇవన్నీ నీ కర్తవ్య ధర్మం మాత్రమే చేస్తా ఉండవు, అంతేగాని నువ్వు కాదు అనేటువంటి భావన తెలియబడేదానికే ఈ కర్మాచరణ చెప్పబడినది. స్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అంటే ఈ ఎరుక విడుచు ఉపాయం కూడా ఉద్ఘాటింపబడినది. నీ పరిత్యజ్య స్వధర్మాన్ పరిత్యజ్య అంటే నీ యొక్క ధర్మాన్ని నువ్వు పరిత్యజించు అంటే నీ కర్తవ్య ధర్మం నేను కాదు అనేటువంటి భావన. స్వామి సర్వధర్మానేనప్ప. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ. ఇవన్నీ సర్వధర్మాలు. ఏది ఒక గృహస్థుడుగా ఉండబడినటువంటి వాడు వాని యొక్క ధర్మం తల్లిదండ్రులను చూసుకోవడము, భార్యను కట్టుకోవడము, పుత్రికలను చూసుకోవడము, వారిని సంతోషపెట్టడము, వారికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కలగజేయడము, ఇంకా ఆ తర్వాత భక్తి జ్ఞానాల చేత నీకు కావలసినటువంటి దైవాన్ని స్తోత్రం చేసుకోవడము, ఇవన్నీ స్వధర్మాన్, నీ యొక్క స్వధర్మాలు ఇవన్నీ. అటువంటిది పరిత్యజ్య మామేకం శరణం రజ, ఇవన్నీ కాదు. వీటన్నింటినీ తొలగించిన తరువాత ఆ పైన ఉండబడినటువంటి దాన్ని తెలియబడే దానికోసము శరణం రజ అంటే సద్గురుమూర్తిని శరణు వేడితే ఆ గురుమూర్తి ఇదంతా వాక్యంలో ఉండబడినటువంటిది, ఇది స్వధర్మమునైనా ఇటువంటి దాంట్లో ఉండు, కానీ దీన్ని వదిలిపెట్టమని చెప్పలేదే. ఇవన్నిట్లోనూ ఉంటూ దానికి అతీతమైనటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోమనేటువంటిదే అక్కడ సద్గురుమూర్తి దగ్గరకు వెళ్ళి గురువుని ఆశ్రయించడమే శరణం రజ అంటూ ఎరుక విడుచు ఉపాయము కూడా ఉద్ఘాటింపబడినది. ఆ విధంగా పోయినప్పుడే కదా ఆ సద్గురుమూర్తి ఇవన్నీ ఎరుకలోటివే నాయన, ఎరుకకు అతీతంగా ఉండబడినటువంటిది వేరుగా ఉంది. కాబట్టి ఈ ఎరుకను విడుచల్లా, ఈ ఎరుకను విడిచేదానికి ఉపాయం కూడా ఉద్ఘాటింపబడినదంటే తెలియజేయబడినది. విభిన్న ప్రకృతులు గల వ్యక్తులకు విభిన్న మార్గములు, ఈ భావన లేకోకుండా ఎవరెవరు మనస్తత్వం ఏ విధంగానో ఉంటుందో అటువంటి వాళ్ళకు తగినటువంటి భావన వాళ్లకు గీత సూచిస్తూ వచ్చినది. అంటే నీవు ఇట్లుండావు, ఇంకోరు అట్లుండారు, ఇంకోరు అట్లుండారు, వాళ్ళతో నీకు పనిలే, ఇది నీ ధర్మము, ఇది నువ్వు చేసుకో అంటే నీలో స్థాయిని బట్టి. అదే గురువు మన కందార్థాల్లో కూడా వస్తుంది కదా, ఎటువంటి వానికి అటువంటి బోధ చెప్పాలా.
అంతేగాని అందరికీ ఈ బోధ చెప్తే వాడు పట్టుకోలేడు కదా. కాబట్టి వాడి మనస్సు మారదు, ఎన్ని చెప్పినప్పటికైనా వాడు మారేవాడు కాదు అనేటువంటి భావన సూచిస్తూ వచ్చినది. కానీ ఆద్యంతముల యందు అనగా సాంఖ్యయోగమునందును చరమ శ్లోకమునందును పరిపూర్ణ ఎరుకలను తెలిపి ఎరుకను విడుచు ఉపాయము చెప్పి ఉన్నది. ఆద్యంతములు అంటే మొదటి నుంచి తుది వరకు కూడా అన్నిట్లోనూ ఈ సాంఖ్యయోగమునందు, సాంఖ్యములో చెప్పబడినటువంటి ఈ శ్లోకాలు అన్నిట్లో కూడా చరమ శ్లోకమునందును మొదటి నుంచి చెప్తా వచ్చినటువంటి భావానికి దానికి తగిన భావం అక్కడ చరమం అంటే లాస్ట్ లో వచ్చినటువంటి ఈ శ్లోకములో కూడా పరిపూర్ణము ఎరుకలను తెలిపి ఎరుకను విడుచు ఉపాయము చెప్పి ఉన్నది. పరిపూర్ణాన్ని గుర్తు చేస్తా ఉంది, ఎరుకను గుర్తు చేస్తా ఉంది. కాబట్టి ఈ పరిపూర్ణాన్ని ఎప్పుడైతే తెలియబడిందో అక్కడ ఎరుక వదిలేటువంటి భావాన్ని కూడా అక్కడ తెలియజేస్తాను. అంటే పరిపూర్ణం ఎప్పుడైతే గుర్తయిందో ఎరుక అప్పుడే లేకుండా పోయింది, మళ్ళీ దాన్ని తెలుసుకునే దానికి నువ్వే లేవు. ఆ భావన విడిచే ఉపాయం కూడా చెప్పి ఉన్నది. శిష్యస్తేహం శాతి మాం త్వాం ప్రపన్నం అంటూ శిష్యస్తేహం శాంతి మాం త్వాం ప్రపన్నం అని ఒకటేసారి అనేయాల బావ అది. కానీ నిలిపితే నష్టం వస్తుందా, టైం కానీ వేస్ట్ అవుతుందా? చెప్పేదానికి ఈడ్చుకుంటే డమ్ము పట్టలేము, గసొత్తది. నిలుపుకుంటే సులువుగా ఉంటుంది. శిష్యస్తేహం శాతి మాం త్వాం ప్రసన్నం అంటూ తన్ను ఆశ్రయించిన సశిష్యుడైన అర్జునునికి సద్గురు అయిన శ్రీకృష్ణుడు తొలుతనే సాంఖ్యయోగములోనే పరిపూర్ణ ఎరుకల తెలిపి చరమశ్లోకములో ఎరుకలు విడిపించు ఉపాయము తెలిపి మధ్యలో కర్తృత్వ త్యాగ రూపమైన కర్మ కౌశలం ఎరిగించి సర్వ సంశయ రాహిత్యమును గావించను. అంటే శిష్యుడిగా వచ్చినటువంటి ఆ అర్జునునికి గురువుగా ఉండబడినటువంటి ఆ కృష్ణమూర్తి తన్ను ఆశ్రయించిన సచ్చిష్యుడైన అర్జునునికి సద్గురువై శ్రీకృష్ణుడు తొలుతనే సాంఖ్యయోగము మొట్టమొదట సాంఖ్యాన్ని గురించి తెలియజేస్తూ దాంట్లోనే పరిపూర్ణాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఎరుకను తెలియజేస్తూ కడపటికి ఆ శ్లోకములో ఎరుకలు విడిపించు ఉపాయమును తెలిపి ఎరుకను విడిచేటువంటి ఉపాయాన్ని కూడా తెలియజేసి ఆ మధ్యలో వచ్చినటువంటి ఆ సంభాషణలో ఏమిటి తప్ప అంటే కర్తృత్వ త్యాగ రూపమైన కర్మ కౌశలం ఎరిగించి కర్తృత్వ త్యాగముతో అంటే నేను అనేటువంటి భావన లేకోకుండా నా కర్తవ్య ధర్మాన్ని నేను చేస్తున్నాను, నా కర్తవ్య ధర్మాన్ని నేను చేయాలి అనేటువంటి ఆ భావన, దాంట్లో ఎట్లా చేయాలా అనేటువంటి కర్మ అంటే ఆ పని ఏ విధంగా చేయాలా, దానికి ఉపాయం ఏమి అనేటువంటి కౌశలం ఎరిగించి సర్వ సంశయ రాహిత్యమును గావించను. ఆ మధ్యలోనే తానులో వచ్చినటువంటి ఆ సంశయాన్ని లేకుండా తీసేసేటువంటి భావన తెలియజేసినాడు. ఎట్లా అంటే అతనికి దయ వస్తే అరనిమిషముననే బోధస్థితి నీకు కుదిరించు అని మన కందార్థాల్లో వచ్చినట్టు అతనికి దయ పుడితే 6 నిమిషం చాలు. ఎంతో కాలం ఎలా అంటే ఈ కాలం అంతా లేకపోతే ఆ అనుభవం అక్కడ గుర్తుపడదు. కాబట్టి ఈ కాలం అంతా ఉండల్లా. ఎందుకు సాధక బాధకాలన్నీ వివరణ తీసుకొచ్చుకోవాలా. వివరణ తీసుకొచ్చుకున్న తర్వాత వాటిలో వచ్చినటువంటి ఫలితములను గుర్తు చేసుకోవాలా. ఈ విధంగా విమర్శించుకున్నప్పుడే అతీతమైనటువంటి భావన గుర్తుపడుతుంది. కాబట్టి ఆ విధంగా కష్టపడినటువంటి వారికి ఆ సద్గురుమూర్తి తెలియజేసేది ఎంతసేపు పడుతుందంటే 6 నిమిషమే. ఇవన్నీ లేనటువంటి వానికి చేయాలంటే ఈ కాలం అంతా కానే కావాల. కాబట్టి అదే న్యాయముగా 1-2 మాటలలోనే సూటిగా పరిపూర్ణ బోధన తెలిపి స్వధర్మ కర్మ నిర్వహణతో కూడిన రాజమార్గమును ఉపదేశించను. ఈ పరిపూర్ణాన్ని ఈ ఎరుకను రెంటిని తెలియజేసిన తర్వాత ఆ పైన ఏముడుతుంది? స్వధర్మ కర్మ నిర్వహణతో కూడినది ఏది? ఈ రాజమార్గం. అది నీ స్వధర్మం అప్ప, నువ్వు చేయాలా. చేయకపోతే వాళ్ళు ఊరికే ఉంటారా? వాళ్ళే ఊరికే ఉండరు కదా. వాళ్ళు నీవు ఊరికే ఉండకోకుండా పోతే వాళ్ళని వచ్చి నిన్ను కానీ నీ బంధువులు కానీ చంపే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాజ్యకాంక్ష అనేటువంటిది వాస్తవమైనటువంటిది కాకపోయినప్పటికైనా
కర్తవ్య ధర్మం ఏమిడుతుంది? దుర్మార్గాన్ని లేకుండా తీసేసి సన్మార్గాన్ని నిలబడటమే నీ యొక్క రాజధర్మం నాయన అని చెప్పి ఆ రాజమార్గం ఉపదేశించి, నష్టో మోహ ప్రసాన ప్రపాన ప్రధానాత్మ యాచ్యుత స్థితోస్మిగత ప్రసాద స్థితోస్మి ప్రసాదాడ యాదోలే స్థితోస్మిగతం సందేహం ప్రసాదాన్మయాచ్యుత అని ఈ గీత అర్జునునిచే పలికించినది అనేటువంటి భావన అర్జునునితో ఈ గీత పలికించింది. కనుక స్వధర్మాధర్మములను విడిచి నేను చేసేటువంటిది స్వధర్మమా ధర్మమా అధర్మమా అనేటువంటి దాంట్లో అన్నిటి మొత్తము వదిలిపెట్టేసి త్రికరణ శుద్ధిగా తనుమన ధనములు ధారపోసి సర్వభారమును గురువుపైనే వదిలి గురుని ఆజ్ఞానుసారము ప్రవర్తించుటయే అస్పర్శ యోగమునకు పరాకాష్ట. అస్పర్శ యోగం అంటే ఏమిటి తప్ప అంటే గురు సాన్నిధ్యానికి ఎప్పుడైతే మనము గురు సాన్నిధ్యము చేరినామో అప్పుడే ఏం చేయాలా? తనువు మనసు ధనము అంటే ఇవన్నీ త్రికరణ శుద్ధిగా మనస్సు వాక్కు దేహము ఇవన్నీ 3 త్రికరణములు. ఇవన్నీ త్రికరణ శుద్ధిగా తనుమన ధనములు ధారపోసి సర్వభారమును గురువుపైనే వదలి, భారమంతా నీదేనయ్యా ఏమన్నా చెయ్యి, అసలు నేనే కాదు నీ ఎట్లా చెప్పితే ఆ విధంగా నేను నడుచుకునేటువంటి వాడిని, నువ్వు నీ దగ్గర పనికుండబడినటువంటి పని మనిషిని అనుకోవచ్చు, ఆ విధంగా ఉండా నేను, అది నీ కర్తవ్య ధర్మం, నువ్వు ఎట్లా చెప్తే నేను ఆ రకంగా చేస్తాననేటువంటి భావన గురుని ఆజ్ఞానుసారము ప్రవర్తించుటయే అస్పర్శ యోగమునకు పరాకాష్ట. అస్పర్శ యోగం అంటే నేను కాదు, ఒకరి ఆజ్ఞలో ఉండబడినటువంటిది ఇది, అటువంటి వారికి నేను బద్ధుడనై ఉండాను అనేటువంటి దాన్ని తెలియజేసేదే ఈ అస్పర్శ యోగము అనేటువంటి దానికి భావం. పరాకాష్ట అంటే భావం. ఇక సర్వే జన సుఖినో భవంతు, వీటికి ఆ పీఠిక అయిపోయింది. ఇక శుభాశిష్యు అని మళ్ళా కొంతవరకు రాసినాడు. శ్రీయుత కోటపాటి పున్నయ్య వీరి సతీమణి శ్రీమతి పున్నమ్మ గార్ల పుణ్య గర్భవాసమున జన్మించిన చిరంజీవి కృష్ణారావు పుట్టిన వెంటనే తల్లి పరమపదించినందున గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా మంత్రిపాలెములో మాతా మహి శ్రీమతి గోగినేని మహాలక్ష్మమ్మ గారి ఇతనిని అల్లారు ముద్దుగా పెంచి విద్యాబుద్ధులు గరపి అలపర్తి వారి కుటుంబం నుండి రమాకుమారి అనే కన్యారత్నమును వివాహమునర్చి తనకున్న స్థిర చరాస్తులు ఇచ్చి ఉండెను. ఎవరు ఎన్ను? శ్రీయుత కోటిపాటి పున్నయ్య, ఇతని పేరు ఎవరు? పన్నాల రాజయ్య. మనం అనుకోవాల్సింది శ్రీయుత కోటిపాటి పున్నయ్య అంటే ఆ పున్నయ్య గారి భార్య పున్నమ్మ. అనుకుంటే ఆయన శిష్యుడు, ఆహా, పన్నాల రాజయ్య శిష్యుడు. వాళ్ళ జీవితాన్ని గురించి రాసినారంటే. అదే కోటిపాటి పున్నయ్య అనేటువంటి ఆయన పున్నమ్మ అనే వాళ్ళకు జన్మించినటువంటి కృష్ణారావు. అతను పుట్టిన వెంటనే తల్లి పరమపదించింది. ఆయన ఎప్పుడైతే జన్మిస్తానో తల్లి దాటుకుంది. ఆ తర్వాత గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా మంత్రిపాలెములో, గుంటూరు జిల్లాలో రేపల్లె తాలూకాలో మంత్రిపాలెం అనేటువంటి గ్రామంలో మాతామహి అంటే అమ్మమ్మ, మాతామహి అంటే అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ శ్రీమతి గోగినేని మహాలక్ష్మమ్మ అనేటువంటి ఆమె ఈతనిని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు గరపి అంటే విద్యలన్నిటిని నేర్పించి ఆలపర్తి వారి కుటుంబము నుండి రమాకుమారి అనే కన్యారత్నమును తెచ్చి వివాహం అనర్చి తనకున్న స్థిర చరాస్తులు ఇచ్చి ఉండెను. తనకు ఉండబడినటువంటి ఆస్తులన్నీ కూడా అతనికే ఇచ్చేసిందంట. అతనికి విద్యలన్నీ నేర్పించి వివాహం చేసి అక్కడ ఇచ్చి ఉండెను. వీరి పూర్వజన్మ సుకృత విశేషమున శ్రీ మదచల ఋషి రామడుగు శ్రీ శివరామ దీక్షిత పీఠాధికారులకు అచల ఋషి
దయానంద పొన్నాల రాజయోగీశ్వరుల వారిని ఆశ్రయించి ధర్మోపదేశము పొంది శక్తిద్వయ నిరాసకంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహితంబై ఒప్పు పరిపూర్ణ తత్వమును తెలుసుకొని వీరు జనన మరణ భ్రాంతి రహిత పరిపూర్ణ స్థితిని పొంది కృతార్థులైరి. తద్వత్తుగా సోదర మానవులు కృతార్థులగుట కొరకు ఈ గ్రంథమునకు ద్రవ్య సహాయం అనర్చియున్నారు. వీరికి మా శుభాశీషులు. ఆ విధంగా ఉండబడినటువంటి ఆయన ఈ శివరామ దీక్షిత సాంప్రదాయములో ఉండబడినటువంటి పొన్నాల రాజయోగీంద్రుల వారు, దయానంద పొన్నాల రాజయోగీశ్వరులు అటువంటి ఆ సద్గురుమూర్తి సాన్నిధ్యంలో ఉండి ఆయన్ని ఆశ్రయించి ఆయనతో ధర్మమర్మాలన్నీ తెలుసుకొని ఆ తరువాత శక్తిద్వయ నిరాశకంపైన అంటే కందార్థాలు కంద పద్యాలలో ఉండబడినటువంటి భావార్థాన్ని గుర్తించి ఆ భావము వర్ణనతోనే పరిపూర్ణ తత్వం తెలుసుకొని వీరు జనన మరణ భ్రాంతి రహిత పరిపూర్ణ స్థితిని పొంది కృతార్థులైరి. ఆ తరువాత ఈ సోదర మానవులకు కృతార్థులగుట కొరకు తానుకు తెలిసినటువంటిది తాను తెలుసుకొని ఊరికే పోయేది లేకుండా తాను తెలిసినటువంటిది ప్రజలకు ఉపయోగపడాలా అనేటువంటి భావన తానులో ఏర్పడి ఈ భగవద్గీత అనేటువంటి దానికి ఈ విధంగా భావార్థాన్ని రాసి దానికి కావలసినటువంటి ధన సౌకర్యం కోసము ఏదో కొంతమంది సహాయం అనర్చి ఇచ్చినటువంటి వాళ్లకు కూడా, వాళ్లకు చదువుకునే వాళ్లకు తెలుసుకునే వాళ్ళకు అందరికీ కూడా మా శుభాశీస్సులు అని చెప్పి ఆయన శ్రీ మదచల ఋషి దయానంద పొన్నాల రాజయోగి పీఠాధిపతి గ్రంథకర్త. ఇక్కడ అది అయిపోయింది పీఠిక. ఇప్పుడు అస్పర్శయోగం అనే శ్రీమద్ భగవద్గీత రాజయోగీయము సప్తమాధ్యాయము విజ్ఞాన యోగము శ్రీ భగవాన్ ఉవాచ. ఇంకా కాళిండి స్వామి. జై గురుదేవ. జై గురు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మొదలు పెడుతూ రెండో భాగము ప్రార్థన చేస్తున్నాం. మయ్యాసక్త మనాక్ పార్థ యోగం యుంజన్ మదాశయక అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యతి శృణు. జై గురుదేవ. ఆ విధంగా ఆ శ్లోకానికి భావము శ్రీకృష్ణుడు పలికను. ఇప్పుడు భగవాన్ ఉవాచ అంటే కృష్ణుడు చెప్తాన్నాడు ఎవరికి? అర్జునునికి. అర్జున, నాయందు ఆసక్తమైన చిత్తముతో, నాయందు ఆసక్తమైన అంటే నేను ఏది చెప్తానో అదే వాస్తవమైనటువంటి వాస్తవము అనేటువంటి భావన చేత నీ చిత్తముతో నీ భావనతో శరణాగతుడవై యోగమును అభ్యసించుచుండునేని అటువంటి మనస్సు కలిగి నేను చెప్పేదే వేదము అదే వాస్తవం అనేటువంటి భావన నీలో చెంది దాన్ని అనుసరిస్తావో అప్పుడు ఈ విభూతి బలైశ్వర్యాది సంపన్నమగు నా పూర్ణ స్వరూపమును నిస్సంశయముగా తెలుసుకొనగల రీతిని వినుము. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆ భావన చేత అప్పుడు ఆ రకంగా వింటేనే నాలో ఉండబడినటువంటి ఈ పరిపూర్ణత్వాన్ని ఈ స్వరూపాన్ని నిస్సంశయముగా ఏ సంశయాలు లేకుండా నీకు తెలియబడుతుంది, తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. జ్ఞానం తేకం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వానేక భూయోన్యత్తు జ్ఞాతవ్యమవశిష్యతి. జై గురు. విను అర్జున, నేను నీకు అనుభవముతో కూడిన బ్రహ్మతత్వమును సంపూర్ణముగా చెప్పెదను. నేను నీకు అనుభవముతో అంటే నా గురువుల తెలియబడినటువంటిది, నా అనుభవముతో కూడినటువంటిది ఈ బ్రహ్మతత్వమును, ఈ పరిపూర్ణ బ్రహ్మమును ఎటువంటిగా ఉంటుంది అంటే దాన్ని సంపూర్ణముగా చెప్పేదను. దానిని గ్రహించిన ఈ శ్రేయో మార్గమునకు ఇక తెలుసుకొనదగినది ఏది మిగలదు. ఆ విధంగా దాన్ని నువ్వు గ్రహిస్తే అంటే దాన్ని నువ్వు ఆచరిస్తే
ఆ పైన ఈ శ్రేయో మార్గమున అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది ఈ మార్గం కంటే ఇక తెలుసుకొనదగినది ఏది మిగలదు. ఇక కావాలనేటువంటి స్వభావన రానే రాదప్ప. మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. జై గురు. ఓ అర్జున, మనుష్యులలో 1000కి ఏ ఒక్కడు ఆత్మజ్ఞానము పొంద యత్నించును. ఈ మనుషులు ఇంతమంది ఉన్నారు కదా, ఏ నూటికో కోటికో అనేటువంటి భావన అంటారే, ఆ విధంగా 1000కి ఏ ఒక్కడో ఆత్మజ్ఞానమును పొంద ప్రయత్నించను. అంతేగాని అందరూ కావాలనేటువంటి భావన ఉండదప్ప. కానీ ఆ రకంగా ప్రయత్నించినటువంటి వాళ్ళల్లో, ఇట్లు ప్రయత్నించు ముముక్షవులలో ఎవడో ఒకడు మాత్రమే అరుదుగా నన్ను యథార్థంగా తెలుసుకొనగలుగుతున్నాడు. ఆ రకంగా ఇప్పుడు కూడా మన గురువుకు 4000 మంది 3000 మందికి పైన 4000 పైన శిష్యులు ఎట్లయితే అయ్యో, అదే విధంగా ప్రతి గురువుకు కూడా ఆ విధంగా శిష్యులు అయితానే వస్తా అంటారు. ఆ విధంగా అయినటువంటి వాళ్ళు కానీ, వచ్చినటువంటి వాళ్ళు కానీ, అరే నేను ఎందుకు వచ్చినా మా గురువు దగ్గరికి, ఏది తెలుసుకోవాలని నేను వచ్చినా కాబట్టి అట్టి బోధన నేను పొందుతానన్నా లేదా, నా కర్తవ్య ధర్మం నేను వచ్చిన దానికి గుర్తించుకోవాలి కదా అనేటువంటి స్వభావం లేకుండా ఆ విధంగా ఉండేవాళ్ళు కొంతమంది. వచ్చినటువంటి వాళ్ళలో కూడా ఏ ఒకడు మాత్రమే అరుదుగా నన్ను యథార్థంగా తెలుసుకొనగలుగుతున్నాడు. ఈ బోధను యథార్థంగా తెలుసుకోవాలంటే ఎవడో ఒకడే. ఎందుకంటే స్కూల్లో 50 మంది విద్యార్థులుంటే ఒకరికో ఇద్దరికో కానీ జాబులు వచ్చేది అందరికీ రాలేదు కదా. ఆ విధంగా ఉందప్ప. అహం భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. జై గురు. పంచభూతముల గురించి భూమి, అప్పు అంటే నీళ్లు, వాయువు, అనలము దాంట్లోనే ఉంది. భూమి రాపోనల, భూమి, అప్పు, అనలము, వాయువు, ఖం ఆకాశము. ఈ విధంగా పృథివీ, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, సంకల్ప వికల్పాత్మకమగు మనస్సు, వీటితో ఏర్పడినటువంటిది కాబట్టి ఈ మనస్సు నిశ్చయాత్మకమగు బుద్ధి, నేను నేను అను అహంకారము అని ఈ నా మాయాశక్తి 8 విధములుగా విభజింపబడినది. ఇది ఊరికే ఉన్నిచ్చేది కాదు. ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటిది. ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటివి ఒక స్థిమితంగా నిలబడేటివి కాదప్ప. కాబట్టి ఇవన్నీ మాయతో కూడుకొనే వచ్చినాయి. ఆ మాయాశక్తి ఊరికే ఉన్నిచ్చేది కాదు. కాబట్టి అది 8 విధాలుగా విభజింపబడింది. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం దాయతే జగత్తు. జై గురు. మహాబాహో అంటే అర్జునునికి చేతులు చాలా పొడుగుగా ఉన్నాయంట. దానికోసమే మహాబాహు అనేటువంటి భావన అక్కడ ఆయనకు ఆ పేరు కూడా ఏర్పడింది అని చెప్తా అంటారు. మహాబాహు అంటే చేతులు అందరికంటే కొంచెము ఎక్కువ జంపుగానే ఉన్నాయంట. కాబట్టి ఓ అర్జున, అష్టవిధమగు ఈ ప్రకృతి అపరము అనగా వికారమని గ్రహింపుము. ఇది అష్టవిధమగు ఈ ప్రకృతి అపరము అంటే శాశ్వతము కానటువంటిది, పరమునకు అన్యముగా ఉండబడినటువంటిది. వికారం అని గ్రహింపము. దాని చేష్టలు అవి చేసేటివే, అంతేగాని ఇది వాస్తవంగా స్థితిని పొందించేటువంటి మార్గం కాదు. దీనికంటే వేరుగా నా పరా ప్రకృతి జీవస్వరూపమున వెలయుచున్నది. దీంట్లో ఏర్పడినటువంటిది పరా ప్రకృతి అంటే అది ఉంటేనే ఏర్పడేదానికి అవకాశం ఉంది, కానీ అవి లేకపోతే ఏర్పడేదానికి అవకాశం లేదు. పుట్టించేదానికి తల్లిదండ్రి, పుట్టిన తర్వాత విద్యాబుద్ధులు నేర్పేదానికి గురువు, ఆ తర్వాత వాని స్వభావం చేత వాని మనస్సును మార్చుకొని అభివృద్ధి అవుతాడా, క్షీణించిపోతాడా.
అటేటువంటి భావన అక్కడ వారిలో ఏర్పడుతుంది. కాబట్టి నా పరాప్రకృతి జీవస్వరూపమును వెలయుచున్నది. ఈ జీవభూతమగు ప్రకృతియే జగత్తును ధరించుచున్నది. ఈ విధంగా వచ్చినటువంటి ఈ జీవభూతమైనటువంటి ఈ ప్రకృతితోనే ఈ జగత్తంతా ఏర్పడతా వస్తాంది. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయా అకం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. జై గురు. నా యొక్క ఈ ఉభయ విధి ప్రకృతుల నుండి క్షేత్రజ్ఞ రూపమగు సర్వము జనించుచున్నదని గ్రహింపుము. నా యొక్క ఈ ఉభయ విధి ప్రకృతులు అంటే ఉభయ ప్రకృతులు అంటే దేహము అనేటువంటి దాని నుంచినే ఈ క్షేత్రజ్ఞ స్వరూపమగు సర్వము జనించుచున్నది. క్షేత్రజ్ఞుడుగా ఉండబడినటువంటి దీంతోనే ఈ సర్వము కూడా పుడతా వస్తా ఉంది నాయన అని గ్రహింపు. నేను ప్రకృతితో కూడి ఉన్న సమస్త జగత్తు యొక్క సృష్టి ప్రళయములకు కారణభూతుడను. నేను ప్రకృతితో కూడి ఉన్న అంటే నేను అనగా చైతన్యమైనటువంటి ఆత్మ, ప్రకృతి అనగా దేహము. ఈ నేను ఈ రెండు కూడి ఉన్న ఈ సమస్త జగత్తు యొక్క సృష్టి ప్రళయములకు కారణభూతుడను. సృష్టించేదానికి నాశనం చేసేదానికి కూడా రెంట్లకి నేనే కారణభూతున్నంటే ఈ ఆత్మయే కారణభూతము. కానీ ఊరికే టైం తీసుకుంటావు. ఇది మ్యూట్ అయిన మత్తపరతరం నాన్యత్కించిదస్తి ధనం జయా. మత్తపరతరం నాన్యత్కించిదస్తి ధనం జయా. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. జై గురు. ఓ అర్జునా, నాకంటే శ్రేష్టతరమగు కారణము వేరొకటి ఏదియును లేదు. చూడి, నాకంటే శ్రేష్టమైనటువంటిది కారణమైనటువంటిది వేరొకటి లేదు. కాబట్టి దారమున గుచ్చబడిన పెక్కు మణుల వలె ఈ జగత్తు నాయందు ఆశ్రయించుకొని ఉన్నది. దారానికి గుచ్చినటువంటి హారము, ఆ హారంలో ఈ మణులు ఎన్ని ఉన్నాయో ఆ మణుల వలె అన్నిట్లోనూ నేనే ఉండాను. నేను తప్ప అన్యం ఏది లేదు. ఇవన్నీ ఈ మణులన్నీ కూడా నన్ను ఆశ్రయించుకొని ఉన్నవి. ఆ మణులన్నీ కూడా అంటే ఈ జగత్ అంతా కూడా నాకు ఆధీనంలోనే ఉంది, అన్నిట్లోనూ నేనే ఉండాను అనేటువంటి భావన. వీటికి ఈ 7 శ్లోకాలు అయిపోయినాయి, ఈ పేజీ అయిపోయింది. వీటికి నిలిపేసేదా ఇంకా అంత పెంచుతారా అది పెద్దల అభిప్రాయం. చాలు టైం అయిపోయింది మామూలు. జై గురు, జై శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. జై గురు భక్త మండలికి జై. జై. ఈ నూతన సంవత్సరములో మొట్టమొదట తెల్లవారుజాముననే ఈ సత్ప్రవర్తన తెలుసుకొని వీటి యందు మనం ఆచరించదగినటువంటి కర్తవ్య ధర్మాలను మనము ఇదే సత్ప్రవర్తన గుండా అందరూ కూడా ప్రవర్తిస్తారని అందరికీ నమస్కరిస్తూ జై శ్రీ సద్గురు మహారాజుకు జై. జై స్వామి. అందరికీ నమస్కారం స్వామి. శుభాకాంక్షలు స్వామి. జనవరి 1 అమ్మా మంగళార్తి నాయన, మంగళార్తి అయిపోయినమ్మా. మంగళార్తి. జై గురు. స్థిరమగుమి పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగాళమనారే. ఆర్యులాకిప్పుడు మంగాళమనారే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగాపరచిన గురు పారంపర్యులకు మంగాళమనారే.
తత్పీఠమునకు మంగళమనరే. నిరతము జగతియు మరుపును ఎరుకయునుగాక మాయయులేక పరిపూర్ణులైనట్టి గురులకు మరి మరి విశ్రాంతి చెందియు మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. అంగాలింగములకు అతీత మగుమాయా సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధు జనులకు హారతిదిగో మంగళ హారతిదిగో. సద్గురు మూర్తికి హారతిదిగో మంగళ హారతిదిగో. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళం దేవ గురువర్య మాయారహిత మంగళం దేవ గురువర్య మార విజిత మంగళం దేవ గురువర్య మౌను వినత అసిపదాంత శ్రీ పూర్ణానంద పుల్లయార్యవర్య. శ్రీమద్గురువర్యులకు భక్తోపచార శక్తోపచార దేవోపచార రాజోపచార పూజా సమర్పయామి. జై గురు. జై గురు.